జీవం గల గొప్ప దేవ, మా సృష్టికర్త స్తోత్రాలు, మా రక్షణకర్తను బట్టి స్తోత్రాలు, సర్వమెరిగిన వాడా స్తోత్రాలు, సర్వము చేయగలవాడా స్తోత్రాలు. హృదయమును అంతరింద్రియములను పరిశీలించే నీతి గల దేవుడు అని ప్రకటన 2వ అధ్యాయం 26వ వచనంలో మరి అధ్యాయంలో మాకు చెప్పినారు స్తోత్రం. కీర్తనలు 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట చెప్పినారు స్తోత్రం. మేమైతే పై రూపాన్ని చూసి మోసపోతాం, గౌరవిస్తాం రకరకాలు. ప్రభువా, మీరైతే హృదయాన్ని పరిశోధించే దేవుడు, హృదయాన్ని ఇష్టపడే దేవుడు కనుక స్తోత్రం. హృదయంలో మా హృదయాన్ని ఇష్టపడే దేవుడుగా మీరు ఉండడానికి మేము ఆ విధంగా సిద్ధపరచుకోవడానికి సహాయపడండి. ప్రభువా, మాకు అవసరమైన మాటలు అనుగ్రహించండి, దయ చూపించుము. నరుడు ఎంత తెలివిగా మాట్లాడినో జీవం కలదని మాకు తెలుసు. నీవే నీ మాటల ద్వారా తండ్రి మాకు జీవం ప్రవహింపచేయండి. ఈ ఆత్మకి ఏం అవసరమో సహాయపడండి. నీ సన్నిధి మాతో ఉంచండి, నీ మాటలే అనుగ్రహించండి. మీరు ఇచ్చిన నోటికి తోడైంది. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యెషయా 28:29 కోరుకుంటూ తండ్రి మరి నిర్గమకాండం 4:11, 12, 15 వచనాన్ని కోరుకుంటూ మరొకసారి యెషయా 40:28, 31 కోరుకుంటూ కీర్తన 32:8 బట్టి స్తుతిస్తూ కోరుతుంది. యెషయా 58:11 బట్టి స్తుతిస్తూ కోరుతుంది. మీకు అంగీకారమైన విధానంలో మీ బరిలో చేయడానికి మరి నూతన సంవత్సరంలో ఆ విధమైన ప్రయాణం చేయడానికి సహాయపడండి. యాత్ర జీవితం ప్రభావమును కనికరించి, ప్రభావమును బలపరచండి, ప్రభావమును ఉత్తేజపరచండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున వ్యక్తమైన తలంపులను తప్పించమని, ఏ మాట తర్వాత ఏ మాట అవసరం మాకు సహాయపడను. నేను నీ నోటికి తోడైంటున్న సెలవించని వాగ్దాన ఫలం అనుభవింపచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన అన్నప్పుడు అందరూ ఏకీభవించాలి. మీరు మాట్లాడుతున్నారు అది సరిగా దేవుడు ఒప్పుకోడు. అందరూ ఆమెన్ అని కూడా అనాలి ప్రార్థన చేసినప్పుడు. బైబిల్ అనేక చోట్ల ఉంది ఆమెన్ ఆమెన్ అనే మాట. చాలా సార్లు దేవుడు చెప్పినాడు. యెషయా 66:2 మొదటి వచనంలో ఏమన్నాడు? 2వ వచనంలో ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టిస్తున్నాను అంటాడు. మనకంటే పూర్వ దినాల్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన అట్లే చేసేవాడు. దాని గురించి పాట కూడా ఉంది. అబ్రహాం దగ్గరికి దేవుడు రాత్రి వేళ కూడా వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఆయన ఒక మాట అలవాటు చేసుకున్నాడు. అట్లా టూకీగా కాదు, లేకపోతే అట్లా తేలికగా కాదు. చిత్తం ప్రభువా అనేవాడు ఆయన. ఈ రాత్రి ఏం చేయమంటావు, ఎంత నిద్రమత్తున్నా సరే రెడీ ప్రభువా. వాడు ఏ టైంలో అయినా కానీ కూడా ఆ విధంగా ఉండేవాడు అబ్రహాం. బాగా నేర్చుకున్నాడు. నేర్చుకొని ఆయన ఏం ఆశ కలిగి ఉన్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఏది చూసినాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడు. కోటీశ్వరుడు ఆయన. మనమైతే ఇంకొక 5 ఏళ్ళు బతికినట్టు బాగుందని మనం అనుకుంటాం. అబ్రహాం అయితే దేవుడు కట్టిన పట్టణాన్ని సంపూర్తిగా నమ్మినాడు 100%. ఆ పట్టణానికి ఎప్పుడు పిలుస్తావు ప్రభు అంటున్నాడు ఆయన. ఎంత ధన్యకరమైన, ఎంత భాగ్యకరమైన విశ్వాస జీవితం అది. అలాంటి విశ్వాసం కలిగి, అలాంటి నిరీక్షణ కలిగి, అలాంటి ఆశ కలిగి మనం ఉండాలని అబ్రహాం గురించి ఆ విధంగా రాయబడింది. హెబ్రీ 11వ అధ్యాయం ఉన్నదన్నమాట. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. 11వ అధ్యాయము ఎన్నో వచనం? 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. అంటే ఈ లోకంలో కట్టినటువంటి బిల్డింగ్లకు పునాదులు లేవా? ఉన్నాయా? లేవా? పాకిస్తాన్ లో 150 అంతస్తుల బిల్డింగ్ కట్టిరంట. విన్నదా ఈ మాట? 10 అంతస్తులు అంట. చూసినా ఎంత పెద్ద కాలాలు వేయవచ్చు, దానికి ఎంత పటిష్టమైన స్టీల్ ఉపయోగించవచ్చు, ఎంత లోతుగా తవ్వి కట్టవచ్చు. 150 అంతస్తులు అంటే మాటలు ఇంకా. మన దేశంలో అయితే 40 అంతస్తుల లోపలనే ఉన్నట్టున్నాయి. కాబట్టి అమెరికాలో ముందు 100 అంతస్తులు ఉండే, దాన్ని బిల్ ఆడని పడగొట్టినాడు. కొన్ని ఫ్లోర్స్ పడగొట్టినాడు. 2 ఫ్లైట్స్ను
కొట్టే వరకు అది పడిపోయింది. 60,000 మంది పనిచేస్తారంట అట్లా. ఎలా అమెరికాలో 100 అంతస్తుల బిల్డింగ్లో 60,000 మంది పనిచేస్తారు. కాబట్టి బిన్ లాడెన్ అంటే ఆయన ముస్లిం, ఆయన ఫ్లైట్లో వ్యాపారం చేసేవాడు అమెరికా వాళ్ళతోటి. ఏమిట్లా వాళ్ళకి తేడా వచ్చిందో ఆయన బిల్డింగ్ పడగొట్టి కొన్ని ఫ్లోర్స్ పడిపోయినాయి, శిథిలం అయిపోయినాయి. కాబట్టి లోకంలో ఎంత పటిష్టమైన బిల్డింగ్ అయినా కూడా ఒకనాడు నాశనం అవుతారు. దేవుడు దాన్ని కదిలించి పడగొట్టేసిస్తాడు. భూకంపాలు వచ్చినప్పుడు తట్టుకునే ఇల్లు కడుతున్నారు, కానీ దేవుడు గట్టిగా షేకిస్తే అన్నీ కదిలిస్తే పడిపోతాయి. అయితే సందర్భం ఎందుకు మరి వచ్చింది కాబట్టి దానియేలు పుస్తకంలో పడిపోని కట్టడం ఉన్నది. చూడండి, 3వ అధ్యాయం 14 వచ్చింది, చదవండి ఎవరన్నా. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనే 2:14 చూడన్నా. 44 ఉంటారు చూడండి. 2:44 చదవండి ఎవరన్నా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును. గమనించండి, ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దానికి పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చూసినవా? కాబట్టి దేవుడు ఒక పట్టణం కడుతున్నాడని అబ్రహాము ఆనాడే నేర్చుకున్నాడు. చాలా మంది కూడికలకు వస్తారు, కానీ సెల్ ఫోన్ దినాల్లో రకరకాల స్టోరీస్, డ్యాన్సులు, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అవి ఏమేమో ఉంటాయి అందులో, ఫేస్బుక్లో అవన్నీ. కాబట్టి అందులో నిమగ్నమై ఏదో ఒకటి చూస్తుంటారు. కొంతమంది పిల్లలతోటి ఆడుకుంటారు, కొంతమంది నిద్రపోతారు, కొంతమంది లోపలికి బయటికి. ఇట్లున్నాయి మీటింగులు, ఇట్లాంటి ఉంటున్నారు క్రైస్తవ సమాజాల్లో. దేవుడు అంటున్నాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడు అంటున్నాడు. యెషయా 55 2వ వచనం చదవండి. యెషయా 55 2-3 వచనాలు. ఆహారం దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు. గడపర పట్టుకొని తవ్వి లేకపోతే ఏదో అక్కడ పనిపోయి పార పట్టుకొని తవ్వితే వచ్చి మళ్ళీ 100 రూపాయలు పెట్టి కోట తీసుకొని ఒళ్ళు కాల్చుకుంటాడు. కార్జాలు, దొబ్బలు, ఇంకా ఊపిరితిత్తులు అవన్నీ పాడైపోతాయి. ఇంకేం చేస్తారు? గుట్కాలు, జర్దా, గుట్కలు అవన్నీ తీసుకొచ్చుకొని తింటారు. ఆహారము కాని దాని కొరకు మీరు ఏలా రూకరించెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపని. రాలిపోతామండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మంచి పదార్థం ఇస్తా అంటున్నాడు. ఆయన తింటే తాగితే వచ్చేది కాదు అది. ఏదో బంగారు గొలుసులు సంపాదించుకుంటే వచ్చేది కాదు అది. హృదయం ఆయనకి ఇస్తే చాలు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గంలో నీకు ఇంపుగా ఉండని మనం. కాబట్టి యేసు ప్రభు విషయంలో మనం అనుమానపడకుండా ఆయన మనం అనుసరించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆయనకు మనం చేసిన తప్పులు ఒప్పుకుంటే ఉచితంగా క్షమిస్తాడు. దీని కొరకు చదువు అవసరం లేదు, వేటలు అవసరం లేదు, టెంకాయలు అవసరం లేదు, యాత్రలు చేసేది అవసరం లేదు. యేసయ్యా, నేను పాపిన అంటే పరలోకం నుంచి భూమి మీద దిగొచ్చి నేను పొందవలసిన శిక్ష, సిగ్గు, అవమానము, ఆ దయ్యాల మధ్యలో అగ్నిగుండాలని యాతన పడకుండా నా పాపాలను బట్టి నా శిక్షను భరించినవయ్యా. నా కొరకు చనిపోయి తిరిగి లేచినవయ్యా. 3 రోజులు లేచినాడు యేసు ప్రభు, చనిపోయి 40 రోజుల దాకా ఉన్నాడు ఆయన. 12 సార్లు శిష్యులకు కనపరుచుకున్నాడు సమాధికి లేచినాక. ఆయన మహాదేవుడు. చూసినావా? ఆ ప్రభువు నమ్ముకుంటే నీ పాపాలు క్షమించి నీకు సత్య సంతోషం ఇస్తాడు. ఏం సంతోషము? సత్య సంతోషం. పాట ఉంది కదా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, నా
శక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం. పైసలు ఇచ్చి వచ్చేది కాదు ఇది, యాత్ర చేస్తే వచ్చేది కాదు ఇది. ఎవరు మన పాపకు క్షమాపణ కొరకు ప్రాణం ఇచ్చినాడో ఆయన నమ్ముకుంటే ఆ సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషం మీద సంపాదించుకుంటే వచ్చేది కాదు. ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసి బిల్డింగ్ కట్టుకుంటే వచ్చేది కాదు. సర్పంచ్ అయితే వచ్చేది కాదు, సీఎం అయితే వచ్చేది కాదు, ఎమ్మెల్యే అయితే వచ్చేది కాదు. ఏమన్నది? నా కుమారుడా నీ హృదయము, నీ మనసులో నాకు చోటు, నువ్వు చేసిన పాపకులు నా ప్రాణం ధారపోసిన, నువ్వు నరకంలో దయ్యాల మధ్య యాతన పడకుండా, ఆ అగ్నిగుండంలో కాలకుండా, దిగంబరిపై యాతన పడకుండా నీకు విడుదల జరిగించిన నా ప్రాణం ఇచ్చినాను అని ప్రభు అంటున్నాడు. ఈ మాట యెషయా 53:12 ఉన్నాడు. ఏలైనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణము ధారపోషను. యేసుక్రీస్తు ప్రభు ఏ పాపం చేయలేదు. నేను చేసిన పాపం కొరకు మన పాపాల నుంచి మనకు విడుదల కలిగించేందుకు ఆయన కార్యం చేశాడు. ఇటువంటి పాఠాలు అనేకంగా నేర్చుకున్నాడు అబ్రహాం. పాపాలు క్షమించడమే కాకుండా మన కొరకు ఒక రాజ్యం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ పట్టణం మనకు ఎన్నడూ నాశనము కలగదని రాయబడింది. చదవన్నా ఎవరన్నా మాట దయచేసి చదవండి. దానికి ఎన్నటికీ నాశనం కలగదని రాయబడింది. 7:14 కూడా చదవండి. 2:44 తర్వాత 7:14 కూడా చదవండి. దాని పట్టణాన్ని గురించిన వర్ణన ప్రకటన పుస్తకంలో చాలా ఉన్నది. 21వ అధ్యాయంలో చదవండి. 2:44. ఆ రాజుల కాలంలో ఇప్పుడున్నటువంటి 200 రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగముల పర్యంతము నిలుచును. 7:14 చదవండి ఎవరన్నా. ఇదే దానియేలు పుస్తకం 7:14 దయచేసి చదవండి ఎవరన్నా. 7:14. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. చూసినవా? నీ పాపమును క్షమించడే కాకుండా, నరకం నుంచి నీకు విడుదల జరిగించడే కాకుండా ఆ రాజ్యం ఇస్తానని ప్రభు అంటున్నాడు. ఈ బాగా నేర్చుకున్నాడు ఈ పాఠం అంతా అబ్రహాం. దాదాపు 4000 సంవత్సరాల కింద సంగతి ఇది అబ్రహాం నేర్చుకున్నది. అది నేర్చుకొని గట్టిగా దేవుని మాటలు నీకున్నట్టు ఈ పుష్కలంగా వాక్యం ఈ దినాలన్నట్టు ఆ దినాల్లో లేదు. అప్పుడప్పుడు వచ్చి దేవుడు మాట్లాడేవాడు అబ్రహాంతో. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడేవాడు. మానవుడు కాబట్టి ఒక తప్పు చేస్తే కూడా ఆయన వచ్చి అన్నాడు. ఆదికాండం 17:1 చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అంటే 1 సంవత్సరం తప్పుకుంది 100 ఏళ్లకు ముసలాయనకు. యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. కాబట్టి సర్వశక్తిగల దేవుడను, నేను చెప్పి చేస్తాను. నాకు మతి మార్పులు పక్షపాతం ఉండదు. నేనేం చెప్తానో అది చేస్తానని చెప్తే దేవుని మాట గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు అప్పుడప్పుడు వచ్చి ఆ మాటలు చెప్పేవాడు. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పేవాడు. గట్టిగా పట్టుకొని దేవుడు కట్టినటువంటి ఆ పట్టణము ఎప్పుడు చూడాలి, ఎప్పుడు పోవాలి అనుకుంటే ఆయన భూమి మీదకి మస్తు బలం ఉంది. ఆయన పని వాళ్ళే, ఆయనతో ఉన్నోళ్ళే 318 మంది ఉన్నారు.
అయినా కానీ కూడా అంత వెండి బంగారము పశువులు సంపద మస్తుకున్న కానీ కూడా భూ సంబంధమైన వాటి మీద ఆయనకు ఆశ లేదంటే మనకు ఆశ్చర్యం కదా. మనమైతే నా మనమరాలు పెళ్ళి అయింది అనుకుంటే చాలనుకుంటాం. మనం ఇంకేమనుకుంటాం, ఇంకా 2 ఏళ్ళు అయితే నా బిడ్డ పెద్దగా అవుతుంది, నా బిడ్డ పెళ్ళి అయింది అనుకుంటే చాలా అప్పటికి ఆ తర్వాత చచ్చిపోతేనా. అబ్రహాంకు అలాంటివి ఏమి లేవు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల పట్టణ కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అంటే ఈ లోకం ఉన్నటువంటి రాజ్యాలు మరి పట్టణాలన్నీ కూడా లయమైపోతాయని చెప్తున్నారు దేవుని వాక్యం. ఒకనాడు అంతా కాలిపోతాది ప్రపంచం అంతా, ఈ ప్రపంచం అంతా కాలిపోతారు. ఇంతకుముందు ఒకసారి నీళ్ళతోటి ఇదంతా నాశనం అయిపోయినాడు, ఇప్పుడు అగ్ని చేత కాలిపోతారు. ఒక బ్రదర్ చెప్పినాడు 3 మీటర్ల లోతు కాలిపోతున్నట్ట భూమి, అంత భయంకరమైన అగ్ని దేవత ఉన్నది. ఈ ప్రపంచం అందరూ దేవుని కార్యాలు ఎంత గొప్పవో. ఈ ప్రపంచం అందరూ నీళ్ళు పోసి ముంచేయాలంటే ఎన్ని నీళ్ళు కావాలి, ఎంత నీరు కావాలి? చాలా గొప్ప సంగతి. పర్వతముల మీద 7 మురుల నీళ్ళు అయినాయి అంట. పర్వతముల మీద 7 మురుల నీళ్ళు అయినాయి అంట. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచే రాజ్యము, కట్టే రాజ్యము శాశ్వతం ఉంటుంది. ఆ రాజ్యానికి నువ్వు చేరాలంటే నీవు యేసుక్రీస్తు ప్రభుని నీ దేవునిగా నమ్ముకోవాలి, నీ ప్రభువుగా నమ్ముకోవాలి, నీ పాపం ఆయన ఒప్పుకొని విడిచిపెట్టాలి. నామకార్థ బ్రతకకుండా నిజ క్రైస్తవులుగా మనం బ్రతకాలి, నమ్మకంగా ఉండాలి. ఉంటే చాలా, అంతే. దీని కొరకు రుసుము కట్టేది లేదు, ఇంకేమైనా బిల్లు ఏమి కట్టేది లేదు. హృదయంలో నమ్ముకునే మానసును బ్రతికితే చాలు. బాధలు రావచ్చు, రోగాలు రావచ్చు, నిందలు రావచ్చు, దూషించవచ్చు, తెలిసి తెలియక ప్రజలు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఆయన చూపిన మార్గము, మన పాప క్షమాపణ కొరకు ప్రాణం పెట్టినాడు కనుక ఆయన మాట మీద మనం శ్రద్ధ నిలిపి ఆయన మాటను మన హృదయంలో భద్రత చేసుకొని మన తప్పులు ఆయన ఒప్పుకుంటే ఆయన ఉచితంగా క్షమిస్తాడు. కాబట్టి ఆ రాజ్యానికి మనల్ని పాత్రులుగా చేస్తాడు. కీర్తనలు 32 1, 2 వచనాలు చదువుదాం. 1, 2. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూసినావా, మనము ఒప్పుకోలు ప్రార్థన సమయంలో కూడా ఒక మాట చూసినాం. ఉపదేశ సారం ఏదనగా కపటం లేని జీవితం, నిజమైన ప్రేమతో, పూర్ణ హృదయంతో మనం ఆ విధంగా మరి తీమోతికి రాసిన మొదటి పత్రిక లేదా 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినాం మనం అన్నమాట. కాబట్టి కపటం పెట్టుకోవద్దు, మనం ఈర్ష్య పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోవద్దు. అలాంటి పరిస్థితులు వస్తాయి మనం. కాబట్టి యెహోవా చేత నిర్దోషం ఎంచబడిన వాడు దేవునికి ఇష్టులో వర్తించాలి. ప్రపంచంలో మరి దావీదు గొప్పవాడు. ఆయన అక్కడ ఒక దేవాలయం కట్టినారు ఇంతకు ముందు ఇజ్రాయెల్ దేశంలో. ప్రపంచంలో మధ్య దేశం అది ఏది? ఇజ్రాయెల్ దేశం. ఇది యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ఉన్నది ఆ సంగతి. ఆ దేశంలో మందిరం కడితే భూలోకంలో మొత్తంలో ఎక్కడ కట్టినటువంటి మందిరం అది. ఆ మందిరం కడితే దావీదు 2 లక్షల మణముల బంగారం ఇచ్చాడు. ఒక మణం అంటే ఎంత పూర్వకాలము? 12 కేజీలు. ఎంత సంపాదించు చూడండి. 10 కోట్ల మణముల వెండి ఇచ్చినాడు. అంత పెద్ద ధనికుడు. దావీదంత ధనికుడు ఇంకెవడం లేకపోవచ్చు. సొలొమోను దావీదంత ధనికుడు, ఆయన కొడుకు సొలొమోను. కాబట్టి దావీదు అంటే నన్ను చేసినటువంటి ఇంత గొప్ప ధనికుని ప్రపంచాన్ని చేసినందుకు నన్ను ధన్యునిగా చేసిన దేవుడు అంటే చెప్పి రాయాలి. అక్కడ ఏమని అంటున్నది? తన పాపములు తన అతిక్రమములు క్షమింపబడిన వాడే ధన్యుడని రాయబడింది. మొదటి వచనం మరలా చదవనా? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు. అతిక్రమం అంటే క్రమం లేని జీవితం. తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంతేకాక ప్రపంచంలో మన గొప్ప రణవీరునిగా చేసినట్టని చెప్పి దావీదు అంటలేడు అక్కడ. ఆయన గొప్ప బలాఢ్యుడు, యుద్ధ రంగమందు కత్తులతో నరుస్తున్నటువంటి యుద్ధంలో చేసేటటువంటి వాడు. అట్లా చెప్తలేడు. నన్ను ధనికంగా చేసినని చెప్తలేడు, నన్ను రాజుగా చేసిన నన్ను ధనిగా చేసినని చెప్తలేడు. ఎవరి పాపములు క్షమింపబడినో వాడే ధన్యుడని చెప్తున్నాడు. ఎవరి పాపాలు క్షమింపబడితే వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రలు అవుతారు. కాబట్టి ఆ ధన్యకరమైన దాన్ని మనము అంగీకరించాలని, మన హృదయం ప్రభుకి ఇయ్యాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, 1 కొరింథీ 11వ అధ్యాయము 28 నుంచి 31 దాకా చదువుదాం.
కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇంకా ముందుకు ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. 32 కూడా మనం తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మన శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి ఇది క్రైస్తవుల గురించి రాయబడింది. మన సమయాన్ని, మన జీవితాన్ని, మన మాటలను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. తన నోరు కాపాడుకున్నవాడు తను కాపాడుకుని అన్నారు ఒక చోట. ఏడవుతున్నామండి సామెతలు 13:3 వచనం చదవండి ఎవరన్నా. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొను. ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొను. కాబట్టి అనేకమైన నాశనం తెచ్చుకుంటాం. మనం ఎన్నో ముచ్చట్లు పెడుతుంటాం. లోక ప్యాషన్లు అనుసరిస్తుంటాం. మన సమయాన్ని వ్యర్థం చేస్తాం. ప్రార్థనలు గడపము, కృతజ్ఞతాస్తులు చెల్లించము. గడిచిన సంవత్సరం అంతా కూడా ఎన్నిసార్లు మనం ఆ విధంగా తప్పిపోయినాము, దేవుని అశ్రద్ధ కలిగి ఉన్నాము. మనం దేవుని దగ్గర మనం ఒప్పుకొని గుణపడి నిజమైన నిష్కర్ష లేదా దేవునితోటి ఒప్పందం చేసుకొని మనం ఆ బరిలో చేయి వేస్తే మంచిది. సమయం ఉండి కూడా కొంతమంది మాటలే మాట్లాడుతుంటారు, కానీ కొంతసేపు ప్రార్థన చేద్దాము. నా అక్క చెల్లెలు రక్షింపబడలేదు కదా, మరి నా తల్లిదండ్రులు రక్షింపబడలేదు కదా, నా పొరుగులు దేవుని నమ్మలేదు కదా, నిజ దేవుని నమ్మలేదు కదా, సృష్టికాంతి నిష్పెట్టి సృష్టిని పూజిస్తారు కదా, మరి వాళ్ళు ఒకనాడు నరకం పాలు అవుతారు కదా, అనే బాధ నీకు లేకుంటే ఎట్లా? కాబట్టి ఆ బాధ మనకు ఉండాలి. క్రైస్తవులం అయ్యిండి అనేక సార్లు మనం సమయం వృధా చేసే వారంగా ఉంటాం. పనికి మళ్ళీ ముచ్చట్ల కాలం గడిపే వారంగా ఉంటాం. లోకస్తులతో కలిసిపోతూ ఉంటాం. కొంతమంది లోకస్తుల వారి పండుగ చేస్తులు కూడా ఉన్నారు నామకర్త. అలాంటివి మనం చేయరాదు. పనికి మళ్ళీ ముచ్చట్లు మనం కొనసాగరాదు. మన సమయాన్ని మనం వ్యర్థం చేయరాదు. సమయం ఉండి దేవుని వాక్యం చదవని వారుగా ఉన్నారు. సమయం ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేయని వారంగా ఉంటున్నాం. దేవుని మందిరానికి సమయం చెప్తే సమయం నిర్ణయం అయితే ఆ సమయానికి రాని వారం కూడా ఉంటున్నాం. కాబట్టి అనేక రీతిగా మనం తప్పిపోయే వారంగా ఉంటున్నాం. కాబట్టి మనము జాగ్రత్త పడి మన పతనాలను, మన బలహీనతలను, మన తప్పిదాలను మనం ఒప్పుకొని ఆ బరిలో చేయి వేస్తే మనకు ఆశీర్వాదం ఉంటుంది, మనకు సమాధానం ఉంటుంది, లేకుంటే ఉండదు. నేను ఈ పరిచయకి వెళ్ళబట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నది. నేను 2 సార్లు మాత్రమే మందిరానికి లేట్ పోయినా. నేను 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పోయినాను. ఒకసారి సికింద్రాబాద్లో మరి 7 గంటలకు ట్రైన్ వెళ్ళేది, 7:40 వెళ్ళింది. అది నేను దానికి ఏం చేస్తా, ఆ టైంకి వెళ్తుంది. అది వెళ్ళలేదు ఎందుకో, అప్పుడు లేట్ అయింది. మరియాపురం అన్నది అక్కడ వెళ్ళినాను, వరంగల్ అవుతా. ఆ రోజు 12 నిమిషాలు 13 నిమిషాలు లేట్ అయినా. వరంగల్లో దిగిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ అక్కడ ప్రయాణం చేయాలి, ఎక్కువ తక్కువ 12 కిలోమీటర్లు. కాబట్టి నేను పరిచర్యకి వెళ్ళిన కాలం దాదాపు 10 సంవత్సరాలు నడుస్తుంది. నేను 2 సార్లు మాత్రమే లేట్ పోయినాను నేను మందిరానికి, ఆదివారం దినాన్ని. చూసిన ఒక మాట చెప్పుకుంటాం, మనం ఏమంటాం, మనసు ఉంటే ఉంటుంది. ఎందుకుంటే జల్లి వేస్తావు, చేసుకొని వస్తావు. కొంతమంది ఆదివారం నాడే అన్ని పెట్టుకుంటారు, బట్టలు ఉతుకుతారు, ఏమో చుట్టాలను పిలుచుకుంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. జీవాత్మ ఇచ్చిన దేవునికి సమయం ఈయనకి అంత ఆసక్తి చూపించవు. సమయం నుండి మనం ఆయన కొరకు ప్రార్థించిన వారంగా ఉంటాము, అట్లా నిర్లక్ష్యంగా ఉంటాము. మన నిర్లక్ష్యం ఉంటే గొప్ప అపాయం ఉన్నది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం దయచేసి చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11 తర్వాత 23 చదవండి. 23వ వచనం ఎవరన్నా గట్టిగా చదవండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు. చూసినావా? నిర్లక్ష్యము. 23వ వచనం
కాగా కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా వాళ్ళ పితరులకు నేను ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో, గమనించండి సహోదరులు సహోదరులు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం ఇస్తాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అంటారు. ఏది? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం, ఇప్పుడున్న దేశం. ప్రపంచంలో మొత్తంలో ఖ్యాతి నొందిన దేశం అదే. దేవుడు లక్ష్య పెట్టే దేశం, ఆనంద దేశం అని కూడా ఉన్న దానియేలు పుస్తకంలో. ఏ పేరు ఆ దేశం పేరు? ఆనంద దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశం. ఇవన్నీ ఆ దేశానికి పేరు. ఆభరణం అని కూడా ఉన్నది ఆ దేశం పేరు. యెహెజ్కేలు దానియేలు పుస్తకంలో ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ దేశం ఇస్తానని దేవుడు అబ్రహాంకు సంతానం లేకముందే వాగ్దానం చేసిన ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ దేశం గురించి ఎంత చెప్పారో ప్రజలు సరిగ్గా నమ్మలేదు. గొప్ప సూచక్రియలు చేసినాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు, రాత్రి అగ్నిస్తంభంలోను పగలు మేఘస్తంభంలోను ఉండి నడిపించినాడు 40 సంవత్సరాల దాకా. లైటు పెట్టినాడు మేఘంలో. ఇవెంత రుజువులు, సంపూర్ణ రుజువులు అయినా కానీ కూడా ప్రజలు ఐగుప్తు పోనే వాళ్ళ లోపలికి వెళ్ళి, అంటే లోకాశలు పోనే లేదు. వెండి బంగారాల ఆశలు, లోక సంబంధ సోకుల ఆశలు రకరకాలు ఉన్నాయి వాళ్ళ లోపల. అబద్ధాలు. ఇక మోసకి అట్లే చెప్తాడు, ఇక ఆయనకి తెలిసినట్టు చెప్తాడు, వాక్యము మాకు తెలియదా అని రకరకాలు సనుక్కునే గునుక్కునే ఉన్నాయి గుణాలు వాళ్ళ దగ్గర. నిజంగా దేవుడికి లోబడినటువంటి మనసు. నిర్లక్ష్యం చేసినారు. ఏం పోతుంది ఒకటి, మన ఇవాళ చుట్టాలు వచ్చినారు, ఆదివారం నాడు ఆదివారం ఒకటి ఏమవుతుంది, అట్లా రకరకాల నిర్లక్ష్యాలు అన్నమాట. ప్రభు దినం గురించి బైబిల్లో ఎంత గొప్పగా ఉన్నదంటే అంత గొప్పగా ఉన్నది. చూడండి ఒకసారి సంఖ్యాకాండం, నిర్గమకాండము 34వ అధ్యాయము 21వ వచనం దయచేసి చూడండి. నిర్గమకాండం 34:21 చదవండి. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దన్ను కాలమందైనను కోయి కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. ఎంత కఠినమైన మాట అండి. ట్రాక్టర్ ఏం చేస్తాడు? ఇగలే వస్తా ఆదివారం నాకు మస్తు ఆడాలని రేపటి అంటాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు చెప్పండి. ఇప్పుడు ఆ రాకడే మనం ఆపేసేయమంటున్నాడు. ఎవరు? దేవుడు అంటున్నాడు. దొన్ను కాలమందైనను కోయి కాలమందైనను, వరి చేను జొన్న చేను కొర్రలు ఏదైనా కానీ ప్రభు ఆదివారం నాడే వస్తాడంట, నిన్న మనం రమ్మంటే రాలేదు, ఇగారనే వస్తారంట, రేపు వాళ్ళకి ఆడాలు శామని అంటే రేపు రారంట ప్రభు, నేను ఈ ఒక్క ఆదివారం నేను రాను ప్రభు అంటే ప్రభు ఏమంటున్నాడు? దున్నే కాలంలో కూడా ఆపేయమంటున్నాడు, పోషే కాలంలో కూడా ఆపేయమంటున్నాడు. మనం పోషించే పోషణకర్త, మనకు జీవాత్మించిన దేవుడు. ఆ రోజులలో నీ పని అంతా చేసుకో. 7వ దినంలో ఏ పని పెట్టుకోకుండా ఫుల్గా పనులు పెట్టుకోవడము, ప్రయాణాలు చేయడము, చుట్టాలను పిలిపించుకొని కాలక్షేపణ చేయడము ఇంటికాడ, ఇలాంటివి దేవుడు ప్రభు ఒప్పుకోవట్లేదు. ఇలాంటివి మనం చేసే వారంగా ఉంటాం. అనేక నిర్లక్ష్యం. దేవుని దినం ఎంతో ప్రాముఖ్యమైనది. యెషయా 58వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి ఎవరన్నా. యెషయా 58:13 నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు మళ్ళీ చెప్తుంది, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. చూసినావా? ప్రతిష్ఠితమైన అంత ప్రాముఖ్యంగా రాసి పెట్టినాడు. అదే నిర్గమకాండం 35:3వ వచనం ఇంకో మాట ఉన్నది. ఆ రోజు వండుకోవద్దట, నిన్ననే సమకూర్చుకోవాలంట, లేకపోతే మందిరానికి వచ్చిపోయినాకైనా చేసుకోవాలంట. అంత గొప్పగా ఉన్నది ప్రభు దినాన్ని. పూర్వకాలం శనివారమో శుక్రవారం ఉండేది. ఈ దినాల్లో యేసు ప్రభు సమాధికి లేచినాడు ఆదివారం, కాబట్టి ఆదివారం చేర్చబడింది. కాబట్టి ప్రభు దినం అంటే అంత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ప్రభుకు ప్రతిష్ఠితమైన దినం అని, ఉదాహరణకు గొల్లంతానికి నువ్వు ఏదైనా డిన్నర్ అయితే ఒక మేకపోతను కొనుక్కోవడానికి పోయాం అనుకో, ఆ మేకపోత ఒకటి నీకు బాగా దృష్టి కొట్టింది అనుకో,
ఈ మేకపోతే ఎంతకాయ అంటే నేను అమ్మ అంటాడు. ఎందుకు? అరే ఎంతకంతో చెప్పరా, నేను అమ్మ ఏం చేసినావు, దేవునికి ఇచ్చిన అంటాడు. కాబట్టి అట్లా అంత నిష్ట కలిగి ఉంటారు వాళ్ళు. మనం ప్రభు వాక్యం తెలిసి కూడా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం. నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఎవరునూ ఆ దేశము చూడని చెప్పినాడు. నిర్లక్ష్యం చేస్తే అంత అపాయం ఉన్నది. కాబట్టి వ్యాపారాలు చేస్తారు. ఆదివారం నాడు వ్యాపారాలు, నీకు ఇష్టమైన పనులు చేస్తావు. ఇంకేం చేస్తారు చెప్తారా? లోకవార్తలు న్యూస్ చూస్తారంట. చూడొద్దంటున్నాడు ప్రభు. మేము పేపర్ వేసుకునేవారం ఒకప్పుడు, పేపర్ బంద్ చేసి నేను. ఎందుకంటే నేనేమనుకున్నానంటే ఆదివారం నాడు పేపర్ చూడొద్దని బైబిల్ ఉన్నాను, లోకవార్తలు చెప్పుకోవద్దని అంటున్నాను. కాబట్టి పేపర్ నేను బంద్ చేసిన. అందులో సిగ్గుకరమైన అడ్వర్టైజ్మెంట్స్, సిగ్గుకరమైన పటాలు, సినిమా పటాలు, రకరకాల ఒక పేపర్ ఉంటుంది కదా, ఉంటుందా? అది ఉంటుంది. రకరకాల అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. మళ్ళీ ప్రభు వాక్యం చూడొద్దని ఉంటున్నది. ఇంకోటి ఏమనుకున్నాడు అంటే నా తాతలు నా అయ్యలు ఈ పేపర్ చూసే బతికిరారు, లేకపోతే బతకలే రాదా అనుకోండి. ఎందుకంటే ఇవి చూస్తున్నాం ఆ పేపర్లో ఏంది పటాలు ఉంటాయి, గలీజు పటాలు ఉంటాయి, కామ ఇచ్చలు రేకెత్తించే పటాలు ఉంటాయి. అందులో ఉంటాయా సహోదరులారా చెప్పండి? ఉంటాయండి. రకరకాల పాపానికి లాకపోయేటి పటాలు ఉంటాయి. అందులో రకరకాల అడ్వర్టైజ్మెంట్, సిగ్గుకరమైన ఫ్యాషన్లు ధరించడానికి చూపిస్తారా చూపియరా? ఒళ్ళు అనేక జాగ్రత్తలు కనబెడతారు, సగవీపుకే ధరిస్తారు. కొంతమంది క్రైస్తవులు కూడా అట్లే చేస్తుంటారు. అన్ని అంటే దేవుని నిర్ణయం కాబట్టి వాళ్ళు ఆ విధంగా ధరిస్తారు. వీళ్ళు కూడా ఇక్కడ భూగాల కాడికి ఇక్కడ నిమిషాలు మీకు ఎంత సిగ్గుకరమైన విషయాలు. ఒళ్ళు దాచుకొని దేవుడు బట్టలు ఇచ్చినాడు. ఆదాములకు ఏమి ఇచ్చినాడు? చొక్కాయలు ధరింపజేసినాడు. కాబట్టి ఇలాంటివి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేము బంద్ చేసాం దాన్ని. పేపర్ వేసుకోక ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతున్నాను. బతకలేమా? ఇంకా ముందో సంగతులు ఏవైనా తెలుస్తాయి. అందులో పాపం ఉంటుంది కాబట్టి అందుకే బంద్ చేసినాను. కాబట్టి లోకవార్తలు చెప్పుకోవద్దంట, వ్యాపారం చేయొద్దంట. ఘనమైనదని అనుకోని ఒత్తుగా ఉన్నారన్న. ఘనమైనదని అనుకోవాలంటే ఏ దినాన్ని? ప్రభు దినాన్ని. ఘనమైనదని అనుకొని ఘనముగా ఆచరించిన యెహోవా యందు నీవు ఆనందించదు. 14వ వచనం చదువు. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను. నిన్ను ఎచ్చైన స్థితిలో తీసుకుపోతాడు. ఆయన మాట వింటే యోసేపు ఆయన మాట విన్నాడు కాబట్టి భయంకరమైన శోధనలు వచ్చినా కానీ కూడా, గొప్ప ప్రాణాపాయాలు వచ్చినా కానీ కూడా దేవుని మాటకి స్థానం ఇచ్చాడు ఆయన. ఈతిగా వాక్యం లేదు ఆయనకు ఆ దినాల్లో. ఉన్నదా? లేదు. బైబిల్లో ఆ దినాల్లో ప్రింట్ అయిందో లేదో అనుమానమే. అప్పుడప్పుడు వాళ్ళ తాతలు వాళ్ళ నాయనను ఎవరో చెప్తే 4 మాటలు బిగ్గా గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? ఎవరన్నా ఎందుకు పట్టుకున్నాడు అట్లా? సామెతలు 4వ అధ్యాయం 13వ వచనం ఎందుకు పట్టుకుందో మనము ఒప్పుకోలు ప్రార్థన సమయంలో కూడా మాట చదివినాం. నీ కలిగాన్ని గట్టి పట్టుకోమన్నాడు. ఇప్పుడు ఇంకో జాగ్రత్త కూడా ఉన్నారు. సామెతలు దయచేసి అందరు తీయండి బైబిల్లో. ఉపదేశమును విడిచిపెట్టక 4వ అధ్యాయం సామెతలు 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను. అది నీకు జీవము గనుక. ఏదంట వాక్యము? జీవము గనుక దాన్ని పొంది ఉండు. చూసినావా? ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు? యోసేపు గట్టిగా పట్టుకున్నాడు. వాటి బాయిలో దొబ్బుతుంటే కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళ అన్నల మీద కుట్ర పగ పెట్టుకుంటా అంగలో తుర్కోలు అక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇస్మాయిలీలు అంటే వాళ్ళే. ఇస్మాయిలీలో ఒంటెల మీద వస్తూ ఉంటే వాళ్ళ అన్నలందరూ గొర్రెల మెప్పుకుంటూ ఉండి మనల్ని బాయిలో దొబ్బేసినందుకు మనకేం లాభం వచ్చిందా? ఈ తుర్కోలకు అమ్ముకుంటే మనకి ఏమైనా పైసలు ఇస్తారని చెప్పి ఆ ముస్లింలకు అమ్ముకున్నారు. వాళ్ళు పోయి ఆడ ఏడమ్ముకున్నారు? ఐగుప్తు దేశంలో మార్కెట్లో మనసులో అమ్మేది ఆడపోయి అమ్ముకున్నారు. ఎవరిని? దేవుడు నమ్మినోనికి అవి వస్తాయి. భయపడతాం అంటే అందరికి రావు, కొంతమందికి రావచ్చు. అయితే ఏమున్నది వాక్యము? ఆయన సంకల్పం చొప్పున అనగా దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరుగుతావు. కానీ ఒక గొప్ప వాక్యం ఉన్నది యోసేపు గురించి బైబిల్లో. ఇక్కడ 31వ అధ్యాయం 19వ వచనం. కీర్తనలు చూడండి. కీర్తనలు 31:19.
నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము 31:19 కీర్తనలు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. చూసినావా, నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూసినావా, యోసేపు అవన్నీ ఏం అర్థం కాలే. అయితే ఒకటి అనుకుంటాడా, నేను అనుకున్నా, ఈ బాధలన్నీ రాబోయే దినాలు నాకు ఏ మేలు కొరకో, ఈ బాధలన్నీ రాబోయే దినాల్లో నాకు ఏదో మేలు కొరకే అని చెప్పి యోసేపు అనుకుని ఉంటాడు. దాదాపు 15 సంవత్సరాలు బాధపడ్డాడు ఆయన. 15 సంవత్సరాలు. చూసినావా, సొంత అన్నలే తోడబుజ్జులే ఆయన అనుకున్నాడు. ఆయనతో ఇంత పని చేద్దామంటే ఆ బండలు దూడుసుడు, లేకపోతే ఆ బట్టలు ఉతుకుడు, ఆయన ఏదైనా ఇంట్లో పని చేద్దామంటే అదొకటి బదలాం అయిపోయినాడు. అయినా కానీ కూడా మళ్ళీ ఏమంటున్నాడు, అక్కడ దేవుని ముందర పెట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఎట్లా పాపం కట్టుకుంటా, కట్టుకుని అని చెప్పి పరిగెత్తింది. పాపం కాడ ఉంటే శోధన మనకి ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం అక్కడ నుంచి పరిగెత్తడము తప్పించబడతాం. అయితే దానికి ముందు ఒకటి ఉండాలి, బ్రదర్ చెప్పినట్టు. ఏముండాలి చెప్పండి, నాకైతే యాదుంది, మీకు యాదుందో లేదా ఆయన చెప్పింది. ఏముండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. యేసు ప్రభు అదే చెప్పినాడు. ఏమన్నాడు, ఆయన చనిపోయి సిలువ వేయబడే ముందల కొన్ని గంటలైతే ఆయన సిలువగాడికి అప్పగింపబడడం ఏమన్నాడు, అయ్యా మీరు ఇక్కడ నుండి మీరు అవతలిపోయి తండ్రికి ప్రార్థన చేసి వస్తాను. వచ్చే వరకు వాళ్ళు వండుకున్నారు, మళ్ళీ పోయి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ కూడా వండుకున్నారు. ఎందుకంటే చాలా అలసిపోయారు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు, ఒక్క గడి అయినను మేలుకొండలు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయమని చెప్పినాడు. కాబట్టి యోసేపు ప్రార్థన వీరుడు, విశ్వాస వీరుడు, దేవుని ఎడల పట్టుదల కలిగినటువంటి వాడు. నేను అట్లుంటే మన దేవుడు మనకు సహాయం చేయనుగా. మనం ఆయన మాట శిరసా వహిస్తే, అబ్రాహాం లేకి యోసేపులకి మనం ఆయన మాట శిరసా వహిస్తే మనకు తోడై ఉంటాడు ఆయన. మనం నిర్లక్ష్యం ఉంటే మనకు కొన్ని పరిస్థితులు వస్తాయి. అదే 1 కొరింథీ 11:30 చూడండి. చదవన్నా. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, మీలో చాలా మంది బలహీనులు అంటే బలం లేని వాళ్ళు అవుతున్నారు, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఇవి 3 వస్తాయి. మనం ఒకవేళ దేవునికి నమ్మకంగా ఉండకపోతే, ప్రార్థన జీవితం కలిగి మనం ఉండకపోతే ఇవి వస్తాయి. వాక్య సమృద్ధి మన లోపల నింపుకోవాలి. కొలొస్సై 3:16 ఏముందండి, దేవుని వాక్యం సమృద్ధిగా మీరు నివసించి. కొంచెం వాక్యం అంటే మనము ప్రభు కొరకు నిలబడలేము, మనం తప్పులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాక్యం తెలియదు సరిగా కాబట్టి తప్పులు చేసుకుంటాం. మనం వాక్యం సరిగా తెలుసుకుంటే వాక్యాన్ని పోల్చి చూసుకుంటాం. ఏదైనా పని చేసేటప్పుడు నేను వాక్య ప్రకారం చేస్తున్నా తప్పు చేస్తున్నా అని చూసుకుంటాం మనం. అందుకే వాక్యం అనేది బాగా నేర్చుకోవాలి. మనం ఇంకొక మాట చెప్పాలంటే, అధికార పరంగా ఈ బైబిల్ లాక్కపోయి దినం రావచ్చు. అధికార పరంగా ఈ బైబిల్ తనిఖీ చేసి ఇండల్లా ఈ బైబిల్ లాక్కపోయి దినం రావచ్చు. నీకు వాక్యం సమృద్ధిగా నీ హృదయాన్ని నింపుకుంటే ఒకవేళ బైబిల్ లేకుండా ప్రభు కొరకు యోసేపులకే నిలబడగలుగుతావు, ప్రభు కొరకు నిలబడగలుగుతాం. కాబట్టి చాలా మంది దేవుని మాట చొప్పున నమ్మకంగా బ్రతకడానికి ఏమైపోతున్నారు, బలహీనంగా ఉంటున్నారు. చీటికి మాటికి పాపాలు పడతారు, సంగుతారు, గురుగుతారు, నొచ్చుకుంటారు, కలవరపడతారు, అబద్ధాలు ఆడతారు. కొంత లోకంలో కొంత దేవుల్లో ఉంటారు. ఈ ద్వంద్వ జీవితం అనమాట. ఏలియా ప్రవక్తలతో అదే అన్నాడు ఇజ్రాయేలుతో, ఎంతకాలం 2 తలపలు తడబడతారా? యెహోవా దేవుడైతే యెహోవాని నమ్మండి. లోకంలో ఏదైనా నిజమైన దేవుడు అయితే అక్కడే దాని జీతం దానికే వస్తున్నారు, దీని కూలి దీనికే వస్తారు. అందుకే మరి యాకోబు అంటాడు, మీరు అవునంటే అవును, కాదంటే ఎంత ఆడుతావో ఆడుకో, శంగలిపో లోకంలో ఇచ్చల విడిగా ఎంత. ఒకనాడు దిగంబర పోయి నరకంలో యాతన పడవలసి వస్తుంది, సిగ్గుపోవలసి వస్తుంది. ఈ మాట 2 కొరింథీ 5:2 ఉంది. సిగ్గు పోతుందని చెప్పి రాయబడి ఉన్నారు అక్కడ. మనం దిగంబరులం కాక వస్త్రం ధరించుకున్న వారుగా కనబడదు అంటే దానికి నిర్వచనము దిగంబరులుగా ఉంటారు ప్రభు నామని అటువంటి వారు. కాబట్టి దేవుని మాటను మనం గట్టిగా యోసేపులే పట్టుకొని ప్రభు కోరుతున్నాడు. అనేకులు పట్టుకున్నారు అట్లా గట్టిగా, ఎన్ని బాధలైనా కూడా విడిచిపెట్టలేదు, దేవుని మాట గట్టిగా పట్టుకున్నారు. ఒక ముసలామె పాల పెరుగు వ్యాపారం చేసేదంట. ఏం వ్యాపారం? పాల పెరుగు వ్యాపారం చేసేది. ఒక దొంగోడు వారానికో నెలకో ఇస్తారన్నమాట, ఏది బిల్లు పైసలన్నీ వసూలు చేసుకొని వస్తుంది ఆమె. అయితే ఏ రోజు వసూలు చేసుకొని వస్తుందో ఆ దొంగ తెలుసుకున్నాడు. ఆ దొంగ గమనించినాడు, వినండి, ఆ దొంగ గమనించినాడు.
గమనించి ఆ ముసలామె పైసలు వసూలు చేసుకొని వచ్చే దినాన ఇది కావాలి ఉన్నాడు. ఆ ముసలామె దగ్గరికి సంచి గుంజుకుందామని ప్రయత్నం చేసినాడు. ఆ ముసలామె నీలేక నాలుగు పిరికిది కాదు, ధైర్యం ముసలామె. ఎంతటి దొంగలలో వచ్చిన ముసలామె, అడవిలో దొంగలను వచ్చిన కూడా ఉన్నారు. కాబట్టి ధైర్యం ఎవడెవరా నువ్వు జరగాలని చెప్పి అక్కడ బెదిరిస్తే కదా ఆ సంచి గుంజుకున్నాడు. సంచి గుంజుకుంటాక కిందికి వంగి ఆ తోడ పట్టింది. ఆ ముసలామె ఏం పట్టుకుంది? తోడ. గట్టి మామూలుగా పట్టలే, గట్టిగా పట్టింది, పన్ను దిగిపోయింది తొడలకు. అట్లా పట్టింది. పట్టుకుంటే ఈ ముసలామె తలకాయ కోసిన్నాడు. ఎందుకంటే తలకాయ అంటే అంత పెద్ద మొండేమో బరుగుంటుంది మొత్తం ఆమె. అది కోసిండు. కోసే వరకల్లా ఎక్కడిక్కడ చూస్తే తలకాయ ఎరడ పడుతుంది. ఎంత విక్కినా కానీ ఎంత లేదు తోడకి. ఆ పక్కకు ఒక కుంట ఉంటే ఆ చిన్న చెరువు, ఆ చెరువులో పోయి నిలబడ్డాడు. ఇక ఎందుకంటే తలకాయ వెళ్ళలే కదా, తలకాయ కాడికి పోయి అందులో పోయి నిలబడ్డాడు. నిలబడితే అక్కడక్కడ న్యాయసంతుడు ఏమైందా గంగ పోయి నిలబడ ఇంతసేపు గంట 2 గంటల ఏం జరిగింది బయటికి రా ఏమైంది అంటుని అడిగినారు. ఆయన ప్రయత్నం చేసి ఆయన విధాలు చేసే వరకల్లా వాడు బయటకు వస్తే తలకాయ వదిలాడుతుంది. చూసినా అట్లా పట్టుకోవాలి మనం దేవుని వాక్యాన్ని. ఏముంది సామెతలో చెప్పండి, 4:13 ఏమని చదివినాం? ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకున్నాము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము అని ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు జీవం. యేసు ప్రభు దేవుని వాక్యం ద్వారా మనకు జీవం ఇస్తున్నాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని మాటలో అంత గట్టిగా మనం పట్టుకోవాలి. దేవుని వాక్యం యేసు ప్రభువే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభుకు దేవుని వాక్యం అని పేరు కూడా ఉన్నది. ఎక్కడ ఉన్నదన్నమాట? ప్రకటన 19:13 చదవండి. 16లో ఉంటారు చూడండి. ప్రకటన 19వ అధ్యాయము దయచేసి చూడండి. 13వ వచనం చదవండి. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చూసినావా? యేసుక్రీస్తు ప్రభువే దేవుని వాక్యం అంటే. కాబట్టి ఆయన మనం అతుక్కుంటే, ఆయన మనం అనుసరిస్తే ఎన్ని సేవలు వచ్చినా కూడా ప్రభు కొరకు మనం నిలబడగలుగుతాం. దేవుని కొరకు బలంగా ఉండగలుగుతాం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకుని అది జీవం కనుక దాన్ని పొంది ఉంటుంది. ఏం పొంది ఉండాలి? ఉపదేశాలు, వాక్యాన్ని పొంది ఉండాలి, బాగా నేర్చుకొని ఉండాలి. సమయం ఉంటుంది కానీ వాక్యమే నేర్చుకుందాం. సమయం ఉంటుంది కానీ వాక్యమే చదవమా. సమయం ఉంటుంది కానీ మనం ప్రార్థన చేయం. సమయం ఉంటుంది కానీ కృతజ్ఞతాస్తులు చెల్లించాం. ఒక్క ఆదివారం వచ్చి 4 మాటలు చకచకాని మనం ఆరాధన చేస్తే సరిపోదు. దావీదు ప్రతిరోజు ఎన్నిసార్లు చేసేది? సందర్భం వచ్చిన చెప్తున్నా 7 మార్లు ఏం పని లేదు ఆయనకు. ఆయన సొంత అర్హతలు ఎన్నో ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో మొత్తం కూడా ఖ్యాతి నొందినాడు ఆయన. ఎవరు? గొప్పోడు ఆయన. ఇజ్రాయెల్ దేశంలో మొత్తంలో కూడా ప్రసిద్ధికి ఎక్కినటువంటి రాజు ఆయన. గొప్ప రాజు, అంతేకాక గొప్ప వీరుడు ఆయన. ఇవన్నీ కూడా ఏం ఆధారం చేసుకున్నది? నా సమస్తంలో దేవుని ఆధీనంలో ఉన్నదని, దేవుని చిత్తంలో ఉన్నదని దావీదు గ్రహించినాడు. అందుకే రోజుకు ఆయన 7 సార్లు ప్రభుని ఆరాధించేవాడు. నీ లేక అతరపుత్ర లేకపోతే నా లేక అతరపుత్ర చేసి ఆయన తొందర వాడి దుడ్డు చేసిపోయేటోడు కాడు. ఓసారి సత్తారు అనే లైన్ మెన్ బండి మీద వస్తున్నాను. సత్తారు అనేటటువంటి ఒక ముస్లిం బండి మీద వస్తున్నాను. టైం కాగానే ఆయన అన్నాడు, నేను నమాజ్ చేసి వస్తావా అన్నాడు. సార్ ఎంతసేపు పెట్టుకు వస్తారంటే అరగంట అవుతుంది అంటున్నా అన్నాడు. సత్తారి అరగంట ఇస్తే సత్తార కంటే ఇజ్రాయేల్ ఇంకా గొప్ప. వీరు దగ్గటోళ్ళే, రక్త సంబంధులే. ఇస్సాక్ సంతానమేమో ఇజ్రాయేల్, ఇస్మాయిల్ సంతానమేమో ముస్లిం. కాబట్టి వాళ్ళకంటే వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళు భక్తి పరులు ఎక్కువగా. ఎవరు? ఇశ్రాయేలీలు. మరి దావీదు అంతే ఇవ్వచ్చా? నా విశ్వాసం అంటారంటే, నేను అనుకునేది అంటారంటే, దావీదు పోయినప్పుడల్లా ఒక అరగంట ఇచ్చిన రోజుకి ఎంత టైం అవుతుంది? 3 గంటలన్నర అవుతుంది. 7 అద్దలు 3:30. చూసినా 3 సార్లు ఆయన వాక్యం చదువుకునేవాడు. ఎవరు? దావీదు. చదువు ఆ వాక్యం ఎక్కడున్నది? మనం ఎక్కడున్నాము చూడండి. ఆత్మీయంగా 50 చూడన్నా, 50 55 వచ్చిన 17.
సాయంకాలమున ఎన్ని అధ్యాయం? 55:17. 55:17 చూడండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను. ఆయన నా ప్రార్థన ఆలకించును. చూసినావా? 3 సార్లు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు, ఆయన చదివేవాడు, 7 సార్లు ఆరాధన చేసేవాడు. ఇంత గొప్ప ఆరాధికుడు, ఇంత ఆసక్తి కలిగిన దావీదు. మరి గోరడానికి పనులు, రాజ్య పరిపాలన అన్ని పనులు ఉంటాయి. కానీ మనం దేవునికి సమయం ఏంటంటే 10 గంటల కంటే మనం 11 గంటలకు వస్తాం, 10 గంటల కంటే మనం 10:30కు వస్తాం, ఒకవేళ 11 గంటల పెట్టి 11:30కు వస్తాం. అది మన భక్తి అన్నమాట. అట్లా మనం చేయరాదు. మన నమ్మకంగా మనం ఏది నేర్చుకుంటామో, ఏదైనా శ్రద్ధ నిలుపుతామో అదే మన లోపల నిమగ్నం అవుతుంది లేదా అభివృద్ధి అవుతుంది. కాబట్టి దేవునికి సంబంధమైన దానికి యోసేపు కానీ దావీదు కానీ ఆసక్తిగా జీవించినారు. ఎందుకంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కొంతకాలమే ఉంటాయి, ఇందులో సంతోషం లేదని కాదు, తాత్కాలికమైంది. దేవుడు ఇచ్చేది శాశ్వతమైంది. కాబట్టి శాశ్వతమైన వాటి మీద మనం దృష్టి పెట్టుకోవాలి. మనకైన రాజ్యం ఇచ్చిన శాశ్వత రాజ్యం, మనకైన రాజ్యం ఇచ్చిన భూ సంబంధమైన రాజ్యం కాదు. కాబట్టి ఆ రాజ్యం ఎంతో ఘనమైంది. దాని గురించి మరి ప్రకటన 21వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఆ పట్టణంలో ప్రకాశించటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కడ లేదని రాయబడింది. 23వ వచనం చదవండి. ప్రకటన 21:23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. చూసిన ఎంత గొప్ప రాజ్యం అది. 19వ వచనం చదువు, దయచేసి వినండి కొద్దిసేపు. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో, చూసినావా? ఆ పట్టణ పునాదులు ఎంత ఉన్నాయి చూడ, రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది పుష్యరాగము, సువర్ణల శూన్యము, 11వది పద్మరాగం, 12వది సుగంధం. తొలుత పునాదులు ఏం ప్రకాశిస్తుందంట? తొలుత వేసినటువంటి ఆ రాళ్ళు సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తారో అట్లా ప్రకాశిస్తున్న రాళ్ళు. అంత విలువైన రాజ్యం మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూసిన ఈ యొక్క విలువను, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనం పొందకుండా సాతానుడు లోక సంబంధమైన వాటినే మనకు చూపిస్తుంటాడు. లోకంలో కొట్టుకుపోయేటట్టు లోకటి పోకడలో మనం పోవాలని, మన సమయం ఖరాబు చేయాలని, మనకున్న సమయాన్ని మనము వ్యర్థం చేయాలని, పనికిమాలిన విధానంలో దేవుడు ఇష్టపడిన వాటి విషయాల్లో, ముసలమ్మ ముచ్చట్లల్లో, సమయం వేస్ట్ చేసే విషయాల్లో మన నిర్లక్ష్యం ఉండేందుకు సాతాను మనం మోసగిస్తుంటాడు. కాబట్టి మనం శ్రద్ధ కలిగి ఉండాలి, మనం ఆసక్తి కలిగి ఉండాలి. అది మనం కలిగిలో మనకి ఎలాంటి నష్టం లేదు. 1 కొరింథీ 15:58. దయచేసి చూడండి. 1 కొరింథీ 15:58 వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, చూసినావా? మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఒక ఆదివారమే కాదు, ఆదివారం కూడా అంతే చేస్తూ ఉంటాం మనం. చూసినావా? కాబట్టి ఎప్పటికీ మనం ఆసక్తి కలిగి ఉంటే మన ప్రయాసం వ్యర్థం కాదంట. ప్రభు మనకు గొప్ప బహుమానం ఇస్తాడు. నీ ఇంటి వాళ్ళందరూ తెచ్చుకుంటే కూర కమ్మగాయిందంటే లెస్స సంతోషిస్తావు. కూర కమ్మగాయిందంటే సంతోషిస్తావు, కూర కమ్మగాయంటే మూతి అంతా పొడుస్తావు. అక్కడ 100 మంది మీద పెద్ద చేస్తే ఏం చేస్తావు? 100 మంది మీద పెద్ద చేసింది అనుకోని చాలా సంతోషిస్తావు. 10 మంది నీకు పెట్టాలనిపిస్తే సంతోషిస్తావు. ఉదాహరణకు మోదీ సార్కి ఎంతమంది పనులు కావాలి ఇప్పుడు? అయినా ఎంతమంది పనులు ఆయన పనిచేస్తున్నారు? కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. సోల్జర్స్ అంటే ఇవి ఏమంటారు, సైనికులను ఈ ఊడ్చెక్కాడికి వెళ్ళి అందరినీ లెక్క పెట్టండి. లక్షల మంది మోదీ సార్కు, మన దేశం రాజుకు అవసరమైన, మరి రాజుకి ఎంతమంది కావాలి?
కాబట్టి నీకు అధికారం ఇస్తున్నాడు ఆయన. చూడండి ప్రకటన 17వ అధ్యాయము 14 వచ్చింది చదవండి. 17లో 14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. చూసినావా? 20 అధ్యాయంలో కూడా మాట రాయబడి ఉన్నారు. కాబట్టి మన ప్రభు రాజులకు రాజై ఉన్నాడు. ఈ మాట దాదాపు బైబిల్లో 4 చోట్ల ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు. కాబట్టి భూలోక రాజులు అందరికంటే కూడా ఆయన చాలా మంది కావాలి. ఆయనకు చాలా మంది కావాలి. కాబట్టి ప్రభుత్వం మనకు ఆయనతో పాటు మనం ఏలికలంగా ఉంటాం. ఆది కాండం నుంచి కూడా అదే ఉన్నది. ప్రభు ఆది కాండం నుంచి కూడా ఏమన్నాడు? 26, 28 వచనాల మొదటి అధ్యాయంలో ఏలుదుగాక అన్నాడు ఆయన. మనం పాలకులుగా ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు. యువరాజులుగా మనం ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు. అందుకే వచ్చి ఆ మహాదేవుడు తల్లితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మానవ రూపం దాల్చి భూమి మీదకి వచ్చి ప్రాణము బలిచ్చినాడు. ఎంత పెద్ద ప్రణాళిక అందులో ఉంటే ఆయన ప్రాణం పెట్టాలి. ఉదాహరణకు మీ ఊరి మీద వచ్చి హెలికాప్టర్స్, ఫ్లైట్స్ తిరుగుకుంటా ఫోటోలు తీయడం ఏం చేస్తుంటే మీరు ఏమనుకుంటారు? పోయామో గవర్నమెంట్ కన్నేసి మా ఊరి మీద ఇక్కడ ఏదో పెద్ద కంపెనీస్ పడేటట్టున్నాయి, ఏవో ఫ్యాక్టరీలు పడేటట్టున్నాయి, ఇది ఎక్కువ డెవలప్ అయిపోతుంది అని చెప్పి నేను అనుకుంటాను. కాబట్టి ఈ మనుషులు ఇట్లా చేస్తే ఆ విధంగా వెనొచ్చి మరి ఆ విధంగా తిరుగుతూ ఉంటే దాన్ని ఇక్కడ చూసి కొలతలు తీసుకుంటుంటే అధికారులు వచ్చి మాట్లాడుతుంటే మనం డెవలప్ అవుతుందని అనుకుంటాం. మరి రాజులకు రాజు అయ్యేవాడు, మనం మానవులకు జీవార్పించే దేవుడు మన కొరకు ఈ భూమికి యేసుక్రీస్తు ప్రభువును పంపిస్తే ఆయన దగ్గర ఎంత పెద్ద ప్రణాళిక ఉండాలి? చాలా పెద్ద ప్రణాళిక, శాశ్వత కాలమైన ప్రణాళిక. కీర్తన 33:11 చదవండి. ఇక్కడ ఉన్నదన్నమాట. కీర్తన 33:11. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చూసినావా? ఆయన ప్రణాళిక అనేది శాశ్వత కాలం అంటారు. శాశ్వత కాలం మనం రాజులంగా, యాజకులంగా ప్రభుత్వం మనం ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు. ప్రకటన పుస్తకము 1వ అధ్యాయం 6వ వచనం ఉంది. తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసిన రాయబడి. కాబట్టి ప్రభుత్వం మనం ఏ విధంగా ఉంటాం? అంత గొప్ప ఆశీర్వాదం ప్రభు నాకు ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మాటను మనం యోసేపు వలె, దావీదు వలె ఆయన గణపరిచే వారంగా, ఆయన మాటను మనం గట్టిగా పట్టుకునే వారంగా, ఆయన మాటని నేర్చుకొని సమృద్ధి మన హృదయంలో భద్రం చేసుకునే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం అంతే ఉంటే మనం ఏమవుతాం? మీరు చెప్పాలి ఇప్పుడు అన్నమాట. మనం అంతే ఉంటే ఏమవుతాం? బైబిల్ ఉందే చెప్పండి. బలహీనులము, రోగులము, జల్లి చచ్చిపోతామంటారు. నిద్రిస్తామని చచ్చిపోతారు. ఇక ఉంటారు, చావడనే అన్నాడు. కాబట్టి ఈ అపాయాలు ఉంటున్నాయి. మనం ఆయన ఎడల శ్రద్ధ కలిగి ఉంటే మనకు శాశ్వత కాల ఆశీర్వాదాలు ఉంటున్నాయి. దేవుడు కట్టిన పట్టణానికి మనం వారసులుగా ఉంటున్నాము, అక్కడ ఏలికలుగా ఉంటున్నాము. ఏలికలు అంటే ఊగినాయి కాదండి. మొన్న మీకు మాట చెప్పినాను. నేను ఏం చెప్పినాను? ఒక ఆమె వచ్చిన గొల్లామె వచ్చి మా ఇంటికి వచ్చి అత్తమ్మ రా అన్నది. ఏమన్నది? మా భార్యని అత్తమ్మ రా అన్నది. ఎందుకమ్మా? నేను అడిగిన. ఎందుకమ్మా అని అడిగితే కృష్ణ ఇస్తుండు పైసలు అన్నది. ఓట్లకు ఓటుకు 2,000 ఇచ్చినప్పుడు ఎక్కడనంట ఓటుకు 6,000 ఇచ్చి అంటే ఆ గెలవకుండా చచ్చిపోయిందంట. లోకల్లో అధికారం కొరకు ఈ విధంగా పాకలాడుతున్నారు. దేవాది దేవుడు నీకు ఉచితంగా నేను అధికారిగా చేస్తున్నాడు. ప్రకటన చివరి అధ్యాయం 4వ వచనం చూడండి దయచేసి. ప్రకటన ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం గమనించాలని ప్రభు కోరుతున్నాడు. 4వ వచనం చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు. 5వ వచనం చదవనా? రాత్రి అయినను రాత్రి ఎన్నడూ ఉండదు.
దీపకాంతి అయినను దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయదు. కాబట్టి సహోదరుడు ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన కౌన్సిలర్ కావాలంటని చెప్పి సర్పంచ్ కావాలని ఓటుకు 2,000 ఇచ్చే, 5,000 ఇచ్చే, 3,000 ఇచ్చే గెలవకపోతే చచ్చిపోయి పెట్టుకుని ఈ సెంట్రాలి. మనకు దేవుడు ఉచితంగా శాశ్వత కాలం మనం అధికారులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నరక బాధ తప్పిస్తున్నాడు. ఉచితంగా పాపాలు క్షమిస్తున్నాడు. మన నిజమైన సంతోషం ఇస్తున్నాడు. పాపం క్షమింపబడాలంటే మాటలు కాదు, ఒక పుణ్యాత్ముడు బలి కావాలి. వేదాలు చెప్తున్న మాట అది. ఒక పుణ్యాత్ముడు రక్తం చిందింపబడాలి. యేసు ప్రభు మాత్రమే తన రక్తాన్ని చిందించినాడు. ఆయనకెందుకు పట్టింపు, ఆయనకెందుకు గర్జు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు మనందరికి జీవాత్మ ఇచ్చినాడు. కాబట్టి మనము ఇంతకుముందు చదివినాం. మనం ఏమని? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, ఏలైనగా ఆయన తన ఆత్మలో మనకు పాలు దయచేసింది. దేవుని ఆత్మ సముద్రం వంటిది. ఆయన ఆత్మ మానవ కోటికి అంతటి కూడా జీవాత్మ ఇచ్చినాడు ఆయన. అందుకే పట్టింపుతో వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. తన కుమారుని మనకు అనుగ్రహించడం ఆయన వెనక తీయలేదు. కాబట్టి ఈ ఆశీర్వాదాలని ప్రభులో మనం ఉచితంగా ఉంటున్నాయి. మనకు తెలుసు సామాన్యంగా ఈ విషయాలన్నీ కూడా. మరి అధికారం కావాలని ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నామో మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు పాటు మనం 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. ఆ తర్వాత ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశంలో రాజ్యాలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు 20వ అధ్యాయము ప్రకటన 4వ వచనం చూడండి. 4-5 చదువుదాం అందరం కలిసి. అంతట సింహాసనమును చూసి వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడినను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ ముసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మను చూస్తే వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి చూసినావా? 5 ఏళ్ల కొరకే వారు ప్రాణాలకు తెగించి పైసలు పంచి ఓట్లు సంపాదించుకొని అధికారం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మన పాపాలు క్షమిస్తున్నాడు. దేవుడు రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. అక్కడ మన అధికారం ఇస్తున్నాడు. చూసినా ఒక పాట ఉంటుంది, ఆనందమందుము యెహోవాలో ఆయాన్ని తీర్చును నీ వాంఛలు అని పాడున్నారు. దేవునికి కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, నష్టమైన, ఒట్టిపోగాలు మన మీద నిందలు మోపినాక మనం చింతించదు. ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు ఎంతో మిన్న, ఎంతో ఘనమైనవి. ఇవన్నీ అబ్రహాం గ్రహించినాడు, ఇవన్నీ యోసేపు గ్రహించినాడు, ఇవన్నీ దావీదు గ్రహించినాడు. కాబట్టి వాళ్ళు ఎంత ప్రాణాపాయలైనా కూడా వారు దేవుని కొరకు సవాలుతో కూడిన జీవితం జీవించినారు. యోసేపు ఎన్ని బాధలు పడ్డాడు. 15 సంవత్సరాలు ఘోరమైన బాధలు కూడా వెళ్ళినాడు. ఆయన దేవుని వాక్యాన్ని బట్టి అవన్నీ కూడా ఓర్చుకున్నాడు ఆయన. కాబట్టి అబ్రహాం కూడా ఎన్నో భూమి నుండి కోటీశ్వరుడు అయింది కూడా డబ్బులు దిక్కు లేకపోతే ఇంకెక్కడైనా భూ సంబంధమైన వాటికి మనసు పెట్టుకుని ఆయన కొలొస్సై 3:1 చదువు అది చేసినాడు అబ్రహాం. కొలొస్సై 3వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలొస్సైలకు 3వ అధ్యాయము 1వ వచనం చదువునా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చదువు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకొనకుడి. పాపం నుండి మనం విడిపింపబడినప్పుడు మన ఆశను ఎక్కడ తెంచుకోవాలి? పరసంబంధమైన వాటి మీదే దేవుడు మనకి ఇచ్చేదాని మీదే మనకు జీవాత్మ ఇచ్చిన దేవుడు మన కొరకు ఆయన రక్షణ మార్గం ఏర్పాటు చేసినాడు. కాబట్టి అందుకే యేసు ప్రభు అదే సంగతి చెప్పినాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడని చెప్పినాడు. అంత పెద్ద మాట ఏ గ్రంథంలో లేదంట. భక్త సింగ్ అనే పుస్తకం రాసినాడు. కాబట్టి అబ్రహాం ఆ విధంగా దేవుని మీదనే పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు కట్టే ఇల్లు కొరకు ఆయన ఎదురు చూసినాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసినాడు. కాబట్టి లోక రాజ్యాలు అన్ని కూడా ఒకనాడు నాశనం అయిపోతాయని దానియేలు 2వ అధ్యాయము
44వ వచనం మనం చదివాం మనం. కాబట్టి మనం ఏలికలంగా ఉంటామనే మాట కూడా దానియేలు పుస్తకాలు ఒకసారి చూసి మనం ముగించుకుంటాం. ఇంకా 2 మాటలు చూసి దానియేలు పుస్తకము 7వ అధ్యాయము 18వ వచనం. చదవండి ఎవరైనా దయచేసి. దానియేలు పుస్తకము 7వ అధ్యాయము 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే, గమనించండి దయచేసి, మనం ముగించుకుందాం ఇక. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు. పరిశుద్ధులు అంటే ఎవరికో? యేసు ప్రభు నమ్మినోళ్ళు, పాపం ఏమాత్రం కూడా కప్పి పెట్టుకోక ఒప్పుకొని ఇడిచిపెట్టిన వారు, వాళ్ళే పరిశుద్ధులు. మహోన్నతుని పరిశుద్ధులే అధికారము ఉంటారంట. రాజులు గాను, యాజకులు గాను, మరి అక్కడ ఏమేమి దేవుడు మనకి ఇస్తాడో అధికారుల చేరుతాం మనం. వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదు. చూసినవా? ఇంకేం కావాలి ఇంతకంటే ఎక్కువ? నువ్వు చేసిన, నేను చేసిన రకరకాల పాపాలను బట్టి మనకు ఆ నరకంలో పడకుండా తప్పించినందుకు ప్రాణం ఇచ్చిండు, తర్వాత రాజ్యం ఇస్తున్నాడు, రాజ్యంలో అధికారము ఇస్తున్నాడు. ఇప్పుడు 22వ వచనం. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములలో తీర్పు తీర్చు వరకు అలాగ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల పరిశుద్ధులు రాజ్యము ఏలుకొను సంగతి నేను గ్రహించితిని. చూసినవా? ఇప్పుడు 27 చదువు. ఆకాశం అంతటి క్రిందనున్న, గమనించండి, ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి, మీరు ఎంతమంది గ్రహించినారు. ఇవన్నీ అబ్రహాం గ్రహించినాడు కాబట్టి దేవుని పిలుపు కొరకు, దేవుడు కట్టే పట్టణం కొరకు ఆయన ఎదురు చూసినాడు. యోసేపు గ్రహించినాడు కాబట్టి అన్ని బాధలు వచ్చినా కానీ కూడా, సొంత అన్నలు నీళ్ళు లేని బాయిలో దొబ్బేస్తుంటే కూడా యోసేపు దేవుని విడిచిపెట్టకుండా దేవుడికి ఆయన నమ్మకంగా జీవించినాడు. ఐగుప్తులో వెళ్ళి అంగాళ్ళు అమ్ముకున్న సొంత అన్నలు అమ్మేసుకుంటే, ఇస్మాయిల్ కూడా అక్కడ అమ్ముకుంటే కూడా అక్కడ కూడా ఓర్చుకున్నాడు. ఆ ఇంట్లో పని చేసుకున్నామంటే అక్కడ కూడా బాధొస్తే కూడా ఓర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళి తీసుకుపోయి చిరసాలలో పడేసినారు ఆయన్ని. గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు విధులు తెలుసు కాబట్టి వాళ్ళకు సపరేట్ శిక్షలు ఉంటాయి. అటువంటి జైల్లో యోసేపు వేసినారు. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు యోసేపు. అందుకే మనం ఒక వచనం చదివినాం, ఏమని? తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన యెహోవా దాచించిన మేలు ఎంతో గొప్పది. ఇక అనుకోవచ్చు యోసేపు ఈ ఇంట్లో పనిచేసి, ఆ ఇంట్లో పనిచేసి ఎప్పుడు నా జీవితం అంతమైతే సరేలే, నా దేవుడికి ఇదే ఇష్టం ఉందేమని అనుకున్నాడు అనుకుంటాను యోసేపు. కానీ పెద్ద ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన నలిచి ఆ శ్రమలు కూడా తీసుకుపోయినాడు. ఒకనాడు సర్పంచీలకు, ఎమ్మెల్యేలకు, సీఎంలకు, వీళ్ళందరూ కూడా ఆయన ప్రధానమంత్రులకు అందరూ కూడా బుద్ధి చెప్పాలి. ఎవరు? యోసేపు చెప్పాలి. 40వ అధ్యాయం ఆదికాండం 42లో ఉంటారు చూడండి. రాజే ఆ ఉపమతి ఇస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు యోసేపుకు. తీసుకుని చదవండి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారని ఉంటారు చూడండి. 41వ అధ్యాయం ఆదికాండము 39 నుంచి 41 దాకా చదువుదాం. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండు. సింహాసన విషయం మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందని యోసేపుతో చెప్పాను. 44 మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కార్యాలను ఎత్తకూడదని చెప్పాడు. ఏం మాటలు ఇవన్నీ! ఐగుప్తు దేశం అందంత ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరి సెలవు కావాలి? చేయెత్తాలంటే ఎవరి చెయ్యి కావాలి? ఎవరి సెలవు కావాలి? ఎక్కడ తీసుకుపోయినాడు చూడు దేవుడు. తన యందు భయభక్తులు వారి నిమిత్తము యెహోవా దాచించిన మేలు ఎంతో నరుల ఎదుట, అందరి ఎదుట ఆయన బాధపడతా ఉన్నాడు. అన్నదమ్ముల ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట ఆయన బాధపడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప ఎచ్చులను తీసుకొచ్చినట్టు చూడు.
నిన్ను కూడా ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి నేను రాణిగా రాజుగా చేయాలని ప్రవిష్టపడుతున్నాడు. మరొకసారి చదవండి 44వ వచనము. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను ఎత్తకూడదని చెప్పి పోలీస్ స్టేషన్ పోతే నేరం చేసిన వాళ్ళు ఎక్కడికి ఏం చేశారు? బోట్ లాత్ కొట్టేది ఇట్లా. ఏమండి నేను చూసినది ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ తీసుకుపోయినప్పుడు నేరస్తుని బోట్ కాకపోతే లాత్ కొడతారు. ఇంకేం చేస్తారు? ఇంకో పోలీస్ స్టేషన్ ఇక్కడ చూసిన వికారాబాద్ చంపినాడు శంప మీద వాడు టక్కర పెట్టి వచ్చిండు డ్రైవర్ను ఎస్ఐ. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఎవరు సెలవు కావాలి? అక్కడ తీసుకుపోయి నడుచుడు దేవుడు. కాబట్టి పిల్లరా, ఈ ప్రజలందరూ ఎదుట ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ నిందలు, ఏ అవమానాలు నీకు వచ్చినా సరే ప్రభు వాక్యాన్ని అనుసరిస్తాము. ప్రభు వాక్యాన్ని అనుసరిస్తే ఉన్నత స్థానంలోకి దేవుడు మనల్ని తీసుకుని పోయేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ దావీదు, యోసేపు, అబ్రహాం గ్రహించినారు. కాబట్టి వాళ్ళు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డారు. ఒక్క అధ్యాయంలో యోసేపు గురించి 3 సార్లు ఉన్నారు. ఏమని? యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. కాబట్టి అట్లాంటి హెచ్చైన ఆలోచన. కాబట్టి మనం అనేక శ్రమలు పొందాలి. ఏ శ్రమలు పొందకుండా మనము పరిపూర్ణం కాలేము. ఒక మాట చూసి అపోస్తలుల కార్యములు 14 ఆ మాట మనం 1 కొరింథీ 11వ అధ్యాయం మాట చూసి మనం ముగించుకుందాం. ఇది దొరికితే చదువుదాం. 14వ అధ్యాయము 22వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి, గమనించండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించింది. మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించింది. కాబట్టి మనం సంతోషించాలి. మనం శ్రమ వచ్చినప్పుడు. ఎందుకంటే మనం సంతోషించాలంటే ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే మన దగ్గర స్తోమత కలగాలి. ఏం బ్రదర్? స్తోమత లేకపోతే కదా ఎదుర్కొంటామా? దాని కొరకు మనం ఏం చేయాలి? నాకు తెలిసిన కాడికి 4 చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన జీవితం, వాక్య సమృద్ధి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండటం. ఈ 4 మనం చేస్తే ప్రభు కొరకు స్ట్రాంగ్గా తయారవుతాము. కాబట్టి మనకున్నటువంటి సమయం మనం దుర్వినియోగం చేయొద్దు. దేవుని వాక్యం బాగా నింపుకోవాలి. ప్రార్థన జీవితం ఎక్కువగా కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఉంటే ప్రభు కొరకు ఏ బాధని మనం ఎదుర్కొనికే మన లోపల శక్తి తయారవుతాయి. యేసు ప్రభు అది చెప్పాడు. దాని కొరకు వచనాలు ఉన్నాయి. లూకాసు వార్త 21, 34, 35, 36లో ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన కాబట్టి ఇంకా ఈ 2వ వచనం కాబట్టి 1 కొరింథీ 11:28 వచనం చదువుకొని మనము బలలో పరీక్ష చేసుకొని బలలో చేద్దాం. చదవండి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ప్రభు కొరకు మనం ఎట్లున్నాం? మన సమయాన్ని, మన జీవితాన్ని, లోకంలో ఉంటున్నాం, లోకపు పోకడలు పోతున్నామా, లోకపు తీరులో మాట్లాడుతున్నామా, మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నామా, దేవుని మనకు ఆసక్తి ఉన్నదా, తగ్గిపోయిందా, నిర్లక్ష్యంగా ఉన్నామా? ఇవన్నిటి విషయం మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకొని ఏదైనా ప్రభు నీకు నాకు చూపించినప్పుడు దానికి ప్రభు ఇంతకాలం ఇట్లా చేసినాను, నన్ను క్షమించండి, మీ కొరకు బ్రతకగోరుచున్నాను ప్రభా, మీరు కోరిన విధానంలో మీ వాక్యాన్ని గడపడానికి, ప్రార్థనలు గడపడానికి, కృతజ్ఞతలు గడపడానికి, ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా జీవించడానికి నేను ఉండడానికి ఇష్టపడుతున్న ప్రభా, నీ కృప నాకు దయచేయమని దేవుని దగ్గర మనం వేడుకొని మనం బరిలో చేయగలుగుతాం. మోకాళ్ళ మీద పోతాం. దయచేసి అందరూ మోకాళ్ళ మీద రండి. మోకరించగలిగిన వారందరూ మోకాళ్ళ మీద రండి. మనంతా ఒక ఆశీర్వాదం ఉండాలంటే దయచేసి వినండి 2 మాటలు. మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా మనం కలిగి ఉండాలి. మీలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా కలిగి ఉండకపోతే కలిగి ఉన్న కానీ మీ రక్షకునిగా చేర్చుకోండి. ప్రభా, నన్ను కనికరించు, ఇంతకాలం నిర్లక్ష్యం చేసినా నా తప్పులు క్షమించు ప్రభా, నేను బిడ్డగా ఉండకూర్చున్నానని మీరు ప్రార్థన చేయండి. ప్రభు సాయం చేస్తాడు.
ఒకవేళ మీరు ఇష్టపడితే మేము ప్రార్థన చేయాలని మీ కొరకు మీ చేయి చూపించండి. ఎవరైనా కళ్ళు మూసుకోనండి దయచేసి. ఏమనుకోమ్మా, మీరు అట్లా ఇష్టపడితే ప్రభుని నమ్ముకొని నేను ఇష్టపడుతున్నానని చెప్పి మీరు అనుకుంటే మీ చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా అలా ఇష్టపడితే. ఇంతవరదాకా నమ్మి బాప్తిసం పొందనోళ్ళు, బాప్తిసం తీసుకోనోళ్ళు